జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజా ఫిర్యాదులకు నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపాలి. పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్ సూచన. సరస్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చిన కన్యకా పరమేశ్వరి మాత. అక్షరాభ్యాసాలకు పోటెత్తిన భక్తజనం. కొనసాగుతున్న చిరు వ్యాపారస్తుల నిరసనలు. వ్యాపారాలకు అనుమతితో పాటుగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ప్రజల నుంచి వచ్చే వినతులకు న్యాయమైన రీతిలో పరిష్కారం చూపాలని, ప్రత్యేక శ్రద్ధ వహించి పక్కా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ యమన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులతో సంబంధిత అధికారి లేదా సిబ్బంది తప్పనిసరిగా ఫోన్ ద్వారా సంప్రదించాలని, రీఓపెన్ అవుతున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తగిన విధంగా ఎండార్స్మెంట్ వేసి ఇవ్వాలని చెప్పారు. ఈ రోజు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్లతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారులు వివిధ సమస్యలపై 365 వినతులు అందజేశారు. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 121, జీవీఎంసీకి చెందినవి 124, పోలీస్ శాఖవి 26 ఉండగా మరొక 94 ఇతర అంశాలకు చెందినవి ఉన్నాయని తెలిపారు. దీనిలో భాగంగా కలెక్టర్ గత వారం జరిగిన పీజీఆర్ఎస్ పై సమీక్ష చేశారు. కాల్ సెంటర్ ఫీడ్బ్యాక్ మరింత మెరుగుపడాలన్నారు. క్రమం తప్పకుండా ఆడిట్ నిర్వహించాలని సూచించారు. ప్రముఖ పర్యావరణవేత్త శ్రీనివాస్ నగరంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. సాగర్ తీరంలో ప్రజల్లో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై చైతన్యం కల్పిస్తూ ర్యాలీ సాగింది. నేటి తరం పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే భావితరాలు మనగడే కష్టమని తెలియజేసే 10 నిమిషాల వీడియో సొంత నిధులతో చిత్రీకరించి ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. అనంతరం పర్యావరణవేత్త శ్రీనివాస్ వరాహల్ రాజు మాట్లాడారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని రక్షిస్తుందన్నారు. మానవులు తన అవసరాలకు భూగర్భ వనరుల్లో స్వలాభం కోసం అత్యధికంగా వాడుకుంటూ ప్రకృతిని నాశనం చేస్తుంటే అది మానవ జాతిని అంతం చేస్తుందని హెచ్చరించారు. నేటి తరంపైనే ప్రకృతి రక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. పర్యావరణానికి కలిగిస్తున్న హాని ఫలితంగానే నేడు వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ఉష్ణోగ్రతలు, అధిక వర్షాలు, క్లౌడ్ బరస్లు జరుగుతున్నాయని తెలియజేశారు. వీటికి కారణం పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడమే కారణమన్నారు. రానున్న రోజుల్లో మనం ముడి చమురు అధికంగా వాడితే విపత్తులు సంభవిస్తాయి. సాధారణ వాతావరణం వల్ల పోయి విపత్తులుగా మారిపోతాయి. ఈ విపత్తుల వల్లనే మానవ జాతి అంతరించిపోతుందన్న అవగాహనతో నేను ఈ డాక్యుమెంటరీ చేశాను. మనం వాడుతున్న ముడి చమురు అనేది మన అవసరాలకే వాడాలి తప్ప అనవసరాలు కూడా చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. మనకు తెలుసు భూమి మన ఎప్పుడైతే గ్లోబలైజేషన్ బాగా ఎక్కువైపోయిందో దానివల్ల ప్రతి ఒక్కరు డంపింగ్ చేయడం, భూమిలో దాన్ని డిగ్గింగ్ చేయడం. మీకు ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా లేదు, మనకి చాలా తక్కువ ఉంది గ్రౌండ్ వాటర్ లెవెల్. మనకి ఎంత మనం డిగ్గింగ్ చేస్తున్న ప్రతి ఇంటికి ఒక బోర్ అయిపోతుంది, ప్రతి ఇంటికి ఒక మోటార్ అయిపోతుంది. సో ఏంటంటే ద వాటర్ లెవెల్, మంచి వాటర్ లెవెల్ తగ్గిపోతుంది కంప్లీట్గా. సో మనం ఏంటంటే గోయింగ్ ఫర్దర్ ఇంకా మనం ఇలాగా బీచెస్లో కానీ లేకపోతే సముద్ర వాటర్ నుంచి మనం రిఫారెస్టేషన్ చేసుకొని మనం మంచి అవన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్యూచర్లో. అందుకని భూమిని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఏదైతే ఈ ఒత్తిడికి గురవుతుందో భూమి, ఏదైతే ఈ ప్రెషర్కి గురవుతుందో భూమి, దాని మీద కొంచెం ప్రజలకు అవగాహన తెలియాలని చెప్పేసి ఈ ర్యాలీ చేపట్టాం. భూమి పర్యావరణం వల్ల భూమి యుగాంతం జరుగుతుంది అని ఒక ఊహగా ఉండేది. ఎందుకంటే మనం ముడి చమురు ఎక్కువగా వాడుతున్నాం, ప్రతిదానికి అవసరానికి మించి ఎక్కువ వాడుతున్నాం.
దానివల్ల ఇకపోతే ప్రపంచంలో ఒక సిస్టమ్ అంటూ ఒకటి ఉంది. శ్రావణ భాద్రపదాలు అనే సృష్టిలో వర్షకాలం అంటారు. శ్రావణం భాద్రపద 6 నెలలు వర్షాలు పడతాయి. కానీ ఇప్పుడు భాద్రపద మాసం వెళ్ళిపోయినా కూడా ఆశ్వీజంలో కూడా వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. హైదరాబాదు దక్కన పీఠభూమి, అక్కడ ఎక్కువ వర్షాలు పడవు. కాశ్మీరు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో సర్వనాశనం అవుతుందంటే ఇలాంటి విపత్తులు జరగడానికి, ప్రళయాలు రావడానికి కారణం ఏంటంటే మన యొక్క పర్యావరణం కలుషితం అయిపోవడం వల్ల అని మా ఉద్దేశంలో మేము ఒక కాన్సెప్ట్ తయారు చేసాం. ఇది ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. విశాఖ పాత రెల్లి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ మారిడిమాంబ అమ్మవారి ఉత్సవం నేటి నుండి ప్రారంభమైంది. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే అమ్మవారి ఉత్సవం సుమారు 45 రోజుల పాటు జరగడం ఇక్కడే విశేషం. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన అమ్మవారి ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. చాటింపోత్సవంతో నేటి నుండి ఉత్సవం ప్రారంభమైంది. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ సక్కబ్రత బాక్షి హాజరయ్యారు. ఆయనతో పాటుగా దక్షిణ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, బీజేపీ నగర అధ్యక్షులు పరశురాములు విచ్చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఆధ్యాత్మికతను పెంపొందించడంలో ముందుండే ఉత్సవ కమిటీని అభినందించారు. 45 రోజుల పాటు జరిగే ఉత్సవాన్ని చూడటం ఇదే ప్రథమమని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని పండుగను జరపాలని కోరారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉత్సవ ఏర్పాట్లు ప్రారంభం నుండి ముగిసేంత వరకు 1 టౌన్ పోలీసులు అందించిన సహకారం ఎన్నటికీ మరవలేమని, అత్యంత విశిష్టత కలిగిన మారిడిమాంబ ఉత్సవంలో భక్తులెల్లరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. క్రితం మొదలుపెట్టిన మారిడిమాంబ అమ్మవారి పూజ ఈరోజు కూడా ఘనంగా మొదలైంది. ప్రతి 3 సంవత్సరాల్లో ఒక్కసారి ఇలాగే ఘనంగా ఈ రెల్లి వీధిలో మన 1 టౌన్ లిమిట్స్లో ప్రజలు అందరూ కలిసి ఈ పూజ జరుపుతున్నారండి. అమ్మవారి ఆశీస్సులతో మనం అందరం ఆయుర ఆరోగ్యంతో ఉండాలి. వైజాగ్ నగరంలో శాంతి భద్రత కొనసాగిస్తూ ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ ప్రతి నిమిషం మనకు వస్తూ ఉండాలి. ఈ అన్నీ ప్రార్థిస్తూ అమ్మవారికి మనం అందరం కలిసి పూజిస్తున్నాం. మీరు అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ పండగలో అమ్మవారి పూజలో పాల్గొంటారని కోరుకుంటూ అందరికీ ఈ పండగ పూజా సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ పండగకి సార్ రావడం చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది సార్. ఈ సారు చేతుల మీదుగా ఈ పండగ ప్రారంభం కూడా చాలా ఆనందంగా ఉంది. మా పక్క ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషులు, ప్రతి ఒక్క పిల్లలు కూడాను సార్ రావడం, సార్కి చూసుకొని ఇలాంటి కార్యక్రమాలకి ఇంకా సార్ పిలవాలని మనం ఇలాంటి కార్యక్రమం మంచి చేయాలని మనస్ఫూర్తిగా మడ్డమ్మ తల్లి కోరుకుంటూ, ఈ అమ్మవారి పండుగ అనేది మారిడిమాంబ ఉత్సవాలు అనేది 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటామండి. ఇది మా తాతల కాలం నుండి వచ్చిన ఆనవాయితీ మాకు. ఇది ఈ మారిడిమాంబ అమ్మవారి పండగకి ఈరోజు ముఖ్య అతిథులుగా మన సిపి గారు సీతంరాజు సుధాకర్ గారు ఇచ్చేశారు. వారి చేతుల మీదుగా ఈ పండుగను ప్రారంభించాం సార్. విశాఖపట్నం పాత నగరం కురుపం మార్కెట్ ప్రాంతంలో 148 సంవత్సరాల చరిత్ర కలిగిన కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జరుగుతున్న వాసవిదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు నేడు అమ్మవారిని సరస్వతి దేవి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున అమ్మవారి మూల విరాట్ కు పాలు, పెరుగు, గంధం, తేనెతో పాటు సుగంధ ద్రవ్యములు, వివిధ రకాల పండ్ల రసాలు వంటి 108 రకాల ద్రవ్యములతో ప్రత్యేక అభిషేకం గావించి అమ్మవారిని వివిధ రకాల పూలతో 108 స్వర్ణ పుష్పములతో నివేదన గావించారు. అనంతరం దేవస్థాన ఆస్థాన మండపంలో 1500 మంది విద్యార్థులచే 3 విడతలుగా సరస్వతి పూజలు దేవస్థానం ప్రధాన అర్చకులు ఆర్బీబీ కుమార్ శర్మ నేతృత్వంలో జరిపించారు. పూజా సమయంలో పిల్లలకు సరస్వతి దేవి అనుగ్రహం ప్రాప్తించేందుకు సరస్వతి శ్లోకం పఠింపచేశారు.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకునే ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నం బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ నేతృత్వం వహించారు. దాదాపు 1000 మంది పాల్గొన్న ఈ ర్యాలీను డాక్టర్ కరుణాకర్ పాఢీ, డాక్టర్ హేమంత్ బెహ్రాలు జెండా ఊపి వాగ్దాన్ను ప్రారంభించారు. నడక మధ్యలో యువతతో పాటు వైద్యులు కలిసి నిర్వహించిన ఫ్లాష్ మాబ్ అందరినీ ఆకట్టుకుంది. ర్యాలీ ఆద్యంతం గుండె సంరక్షణకు సంబంధించిన నినాదాలు చేస్తూ వాగ్దాన్ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వృద్ధులతో పాటు యువతలో కూడా గుండె జబ్బులు ముప్పు వేగంగా పెరుగుతోందని పేర్కొన్నారు. హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణమని, మారుతున్న జీవన శైలి, ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి ఇందుకు కారణమని తెలిపారు. నిత్య వ్యాయామం, సమతుల్య ఆహారం, ఒత్తిడి నియంత్రణతో పాటు ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించడం ద్వారా గుండె వ్యాధులను నివారించవచ్చని వైద్యులు సూచించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రజల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేకంగా 2 ప్యాకేజీలను యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం పేరిట ప్రకటించిందని వాటి వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ ఏ సురేష్, డాక్టర్ రంగనాయకులు, డాక్టర్ శ్రీకర్ సమీరనందన్, డాక్టర్ అశ్విన్ కుమార్ పాండా, డాక్టర్ సిహెచ్ఎన్ రాజ్తో పాటు డాక్టర్ శివ, మెడికవర్ సిబ్బంది పాల్గొన్నారు. It is a opportunity for us, the cardiac team of Medicover Hospital, to spread the awareness about the heart problems what we are facing nowadays in our society. It is very important that we should be aware that the heart problems which are rapidly increasing, it has to be stopped at any point of time because it is killing lot of people. Recently we have seen lot of young people are dying because of heart attack. So it is very important to bring the awareness. And this year the theme is don't miss the beat. That means every heartbeat should be taken care of, and we have to take care of our heart, our body, then our family members and the society at large. Save the heart, save the family, save our society. Just our only thing we are lacking, that is our action. Our heart is always in action mode, in active mode, but we are in inactive mode. If you see, we are absolutely unconscious about our heart. What is happening, we don't know. We know our bike, we know our car, everything about the car, about the bike status, but we don't know about our own body. We are carrying our body all the time, everywhere, and we are staying inside, but we don't know how the body inside. You have to be always in active mode to watch the heart, what is happening inside. Because heart is safe, your life is safe. So dear friends, today being a World Heart Day with thousands gathering around here from Medicover side, we are really proud to be honoring this moment today, and especially request be conscious about your heart and health so that you can protect your health and you protect your family, and at the same go protect your society. Thank you dear friends, have a wonderful day ahead. ఈ గుండె జబ్బులు అనేవి ఎక్కువగా ప్రాణాంతకంగా మారాయి. ముఖ్యంగా 20 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి. ఈ గుండె జబ్బులు రాకుండా మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అది నివారించడం. అంటే అవి రాకుండా ఎలా చేయాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్, మనకి చెడు అలవాట్లు అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి అవాయిడ్ చేయడం. మీకు బీపీ, షుగరు ఉన్నట్లయితే అవి కంట్రోల్ పెట్టుకోవడం. ఒకవేళ మనం చిన్న వయసులో ఉంటే అవి రెగ్యులర్గా మనం చెకప్కి వెళ్ళి హాస్పిటల్లో హెల్త్ చెక్ అనేది ఉంటుంది, అది చెక్ చేసుకోవడం. మన సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. 4వది, మీకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం రిస్క్ ఫ్యామిలీలో ఉందంటే మీరు ముందుగానే హాస్పిటల్కి వెళ్ళి మీకు కొలెస్ట్రాల్, షుగరు, బీపీ అలాగే హార్ట్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా అనేది చెక్ చేసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే మీ గుండె బాగుంటుంది. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ ప్రొటెక్షన్ తీసుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ అంతా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం సొసైటీ కూడా చాలా బాగుంటుంది. పెదగంట్యాడ జనవాసాల మధ్య ఏర్పాటు చేతలపెట్టిన అదానీ సిమెంట్ కంపెనీకి అనుమతులతో పాటు పబ్లిక్ హీరింగ్ ను రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎఫ్ జగ్గునాయుడు డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి కృష్ణారావు, జిల్లా కమిటీ సభ్యులు యుఎస్ఎన్ రాజుతో కలిసి
సిఐటియు జిల్లా కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ అదానీ అంబుజా సిమెంట్స్ కంపెనీ సాగర్ తీరం జనవాసాలకు మధ్య ఏర్పాటు వల్ల గంగవరం, పెదగంట్యాడ మొదలు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం, సింధియా మొదలు శ్రీహరిపురం వరకు గల విశాఖ వెస్ట్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సుమారు 10 లక్షల మంది ప్రజల ఆరోగ్యాలకు హాని జరుగుతుందన్నారు. ఈ పరిశ్రమ వల్ల గాలి, నీరు, భూగర్భ జలాలు కలుషితమవుతాయని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు, స్థానిక ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబులు వెంటనే జోక్యం చేసుకోవాలని, కంపెనీ అనుమతులు, పబ్లిక్ హీరింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గం విశాఖపట్నం వెస్ట్ నియోజక పరిధిలో ఉన్నటువంటి 10 లక్షల మంది ప్రజలు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి పోవాలి, లేదంటే తరతరాలు దినదినగంటగా వ్యాధుల బారిన పడి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పెదగంట్యాడ ప్రాంతంలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుని రద్దు చేయాలని, అలాగే పర్యాప్త శాఖ రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. విశాఖకు గర్వకారణం ఆంధ్ర విశ్వవిద్యాలయం అని ఎంతో మంది మహానీయులు ఇక్కడ చదువుకొని దేశ ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు, న్యాయమూర్తులు, అధికారులుగా ఎదిగారని, అలాంటి విశ్వవిద్యాలయాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియాంక దండి ఆరోపించారు. విశాఖపట్నానికి గర్వకారణం ఆంధ్ర యూనివర్సిటీ. ఎంతోమంది మహానుభావులను, గొప్ప రాజకీయ నాయకులను, ఇంజనీర్లను, డాక్టర్లను, సైంటిస్టులను తయారు చేసిన ఘనత ఆంధ్ర యూనివర్సిటీది. మరి ఈరోజు అంత గొప్ప యూనివర్సిటీ మీద గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ కుట్ర నడుస్తూ ఉంది. మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం ఏమో ఆంధ్ర యూనివర్సిటీని అడ్డంగా పెట్టుకొని స్కాములు చేస్తే, ఇప్పుడొచ్చిన కూటమి ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీని నిర్వీర్యం చేయాలని చెప్పేసి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ డిస్పెన్సరీలో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం అన్నది ఒక ఎత్తు అయితే, 3 నెలల క్రితం స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వమని మీకు రిక్వెస్ట్ చేసినా సరే ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం అన్నది ఇంకా దారుణం. దీన్ని బట్టి యూనివర్సిటీ యాజమాన్యం ఎంత దారుణంగా ఉందో అర్థమవుతా ఉంది. స్టూడెంట్ యూనియన్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు వీసీ రెసిగ్నేషన్ చేయాలని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే కేవలం ప్రభుత్వం వైఫల్యం వలన, ఆంధ్ర యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం పోయింది. వైస్ ఛాన్సలర్ గారు దీనికి బాధ్యత వహించాలి, కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. లోకేష్ గారు వచ్చేసి మొన్న ఒక వ్యాఖ్య చేశారు. వీసీ గారు కూడా స్టూడెంట్స్కి పొలిటికలీ మోటివేటెడ్ అజెండా ఉందని చెప్పారు. ఎంత దారుణం అండి ఇది. చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయినప్పుడు టీడీపీకి సంబంధించిన యూత్ వింగ్ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తే అది పర్వాలేదు, కానీ స్టూడెంట్స్ మాత్రం మాకు హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వండి, మాకు నాణ్యమైన ఫుడ్ పెట్టండి, మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ చేయొద్దు, ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వండి అని అడిగితే మాత్రం అది పొలిటికలీ మోటివేటెడా? Nara Lokesh Garu, you have not just failed as an education minister, but you have failed the aspirations of many young people. Both the Vice Chancellor and Nara Lokesh Garu has to apologize to the student fraternity for making such indifferent remarks. Student Unionlu demand చేస్తున్నట్టు చనిపోయిన మణికంఠ గారి కుటుంబానికి ₹1 ఇవ్వాలి, వారి కుటుంబానికి అండగా ఉండాలి. అలాగే స్టూడెంట్స్కి సంబంధించిన సమస్యల మీద మీరు వెంటనే స్పందించి వాటికి పరిష్కారం ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలని కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బి విజయ్ కుమార్, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా నగరంలో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆర్కే బీచ్ కాళీమాత గుడి నుండి వైఎంసీఏ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ
ఇటీవల కాలంలో గుండె సంబంధిత రోగాలు అధికమవుతున్నాయని ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుంటూ ఎక్కువగా పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు యోగాతో పాటు వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయించాలన్నారు. బయట ఆహారం కంటే ఇంట్లో ఆహారమే ఎంతో సురక్షితమన్నారు. జంక్ ఫుడ్స్, ఎక్కువగా మసాలా ఉన్న ఆహార పదార్థాలు తినవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంటుందని, వారు తీసుకునే శ్రద్ధ బట్టి వారి ఆరోగ్యం కలకాలం ఉంటుందని సూచించారు. ఒకప్పటిలాగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకే గుండె జబ్బులు కాకుండా యువతలో కూడా గుండె జబ్బులు ఎక్కువగా చూస్తున్నాం. లాస్ట్ 1 month 2 monthsలో చేసిన యాంజియోగ్రామ్స్లో అట్లీస్ట్ 40 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు కనీసం 4-5 ఉన్నారు. ఇది ఖచ్చితంగా చాలా భయపడవలసిన ఆందోళనకరమైన విషయం. సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే మన రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకొస్తున్నాయో ఈ హార్ట్ డిసీజెస్ని, వాటిని నివారించగలగడం, లేకపోతే వాటికి దూరంగా ఉండటం. అవన్నీ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అందరికీ ఇస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ టిప్ ఏంటి అంటే స్టాప్ స్మోకింగ్. రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్. అందరికీ చాలా ఇప్పుడు ఈ కాలంలో సాఫ్ట్వేర్ అండ్ పోస్ట్ కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న కాన్సెప్ట్స్ కూడా ఎక్కువ పెరిగాయి. వీటన్నిటి మూలంగా వీఆర్ ఆల్ హ్యాబిట్యుయేటెడ్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, ఈ వాకథాన్ యొక్క కాన్సెప్ట్ కూడా అదే. అట్లీస్ట్ వారంలో 5 రోజుల పాటు 15 to 20 minutes లేదా అప్ టు 30 minutes ఎక్సర్సైజ్ అన్నది మ్యాండేటరీగా పెట్టుకుంటాం. తర్వాత గుడ్ హెల్త్ హ్యాబిట్స్ ఇంక్లూడింగ్ గుడ్ డైట్. ఆ గుడ్ డైట్ ఏంటి అంటే మెడిటరేనియన్ డైట్ అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంది. గుండెకి యూస్ఫుల్గా ఉండే డైట్ తీసుకోవడం అంటే ఏంటి అంటే టు ఇంక్రీజ్ ద ఫ్రూట్ కంటెంట్, ఎక్కువ పళ్ళు, నట్స్ లాంటి ఆహారాలు పదార్థాలు అవి మనం మన ఫుడ్లో యాడ్ చేయటం. అండ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ రెడ్ మీట్ అంటే మటన్ లాంటి ఆహారానికి దూరంగా ఉండటం. వీటితో పాటు స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవటం. ఎలా? ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ స్ట్రెస్ అన్నది మోస్ట్ కామన్ ఇబ్బంది అని చెప్పొచ్చు. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళ ప్రొఫెషన్లో అందరికీ స్ట్రెస్ అన్నది ఉంటుంది. సో వాటిని ఎలా దూరంగా ఉంచుకోగలగటం అంటే వెరీ సింపుల్ టిప్ ఏంటి అంటే హ్యావింగ్ ఏ గుడ్ స్లీప్. మంచి నిద్ర సుమారు 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి ఒక్కరికి దొరకటం, ఇట్ రెడ్యూసెస్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. దీంతోపాటు రోజు వ్యాయామం చేయటం, ఎక్సర్సైజ్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ టూల్ మన స్ట్రెస్ని తగ్గించడానికి, ఒత్తిడి తగ్గించడానికి పనిచేస్తుంది. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంవిపి సర్కిల్ తోపుడు బండ్ల కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి, తోపుడు బండ్ల సంఘం గౌరవ అధ్యక్షులు పి వెంకట్రావు మాట్లాడుతూ జీవీఎంసీ రోడ్డు ఫుట్పాత్ పై వీధి విక్రయదారులు తోపుడు బండితో వ్యాపారం చేస్తే ఏఎస్ రాజా గ్రౌండ్స్ మేనేజ్మెంట్ అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. అనేక సంవత్సరాల నుండి ఏఎస్ రాజా గ్రౌండ్స్ ఇండోర్ స్టేడియం రోడ్డు, ఎంవిపి డబల్ రోడ్డు, సమతా కాలేజీ రోడ్డులో తోపుడు బండ్లతో చిల్లర వర్తకం చేసుకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్న వీధి విక్రయదారులను జీవీఎంసీ కమిషనర్ తొలగించడం అన్యాయమని విమర్శించారు. తోపుడు బండ్లతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, ఫుట్పాత్ ఆక్రమించకుండా ఏ రోజుకి కూడా ఆ రోజు వ్యాపారం చేసుకుని తోపుడు బండ్లను తీయడానికి జోనల్ కమిషనర్ ఆమోదించినప్పటికీ ఏఎస్ రాజా గ్రౌండ్స్ మేనేజ్మెంట్ అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తక్షణం జీవీఎంసీ వారు ఏఎస్ రాజా గ్రౌండ్స్ మేనేజ్మెంట్ పై తగిన చర్యలు తీసుకుని తోపుడు బండ్ల వ్యాపారానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడా పెట్టుబడిదారుల్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి రప్పించి స్మార్ట్ సిటీ అని భాగం పేరుతో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎక్కడ బళ్ళు అక్కడ కొట్టేశారు. వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలని చెప్పాం. వెండింగ్ జోన్స్ కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు, కొన్ని చోట్ల ఏర్పాటు చేయలేదు. హరినారాయణ కమిషనర్ గారు ఉండేటప్పుడు మేము టీవీసీ కమిటీలో ఒకటే అడిగాం, ఫుట్ పార్క్ అనేది 18 feet ఉండాలి, 4 feet వాకర్స్ ఉంటారు, 4 feet తోపుడు బండి ఉంటారు, ఆకర్స్ నడిచిన వాళ్ళకి ఎవరికి ఇబ్బందికరంగా ఉండదు, పాదచారులకి కంప్లైంట్ రావని చెప్పాం. ఈరోజు జీవీఎంసీ అధికారులు ఫుట్ పార్కులను ఖాళీ చేయించారు. అంటే ముందస్తు నోటీస్ ఇవ్వకుండా 2014 స్ట్రీట్ వెండర్ చట్టం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అని చెప్పి ఈరోజు జీవీఎంసీ కమిషనర్ మేము అడుగుతూ ఉన్నాము. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విచక్షణ రహితంగా తొలగించిన బడ్డీలను యథాస్థలంలో వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి కల్పిస్తూ వీధి విక్రయదారులకు అందుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు విశాఖ కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. నిరసనను ఉద్దేశించి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం ప్రకారం రోడ్డు పక్కన బ్రతికే వీధి విక్రయదారులకు ఉపాధి రక్షణ కల్పించాలని 137, 151 జీవో ప్రకారం వెండింగ్ కార్డులు ఇచ్చి వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దసరా పండుగ పూట తమ కుటుంబాలను రోడ్డున పాలు చేసి పస్తులతో ఉండేటట్టు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా జీవీఎంసీ ఏదైతే ఉందో ఆపరేషన్ పేరుతో ఏదైతే విధ్వంసని సృష్టించి వీధి విక్రయదారుల భాగంలో ఉన్న అనేక మంది, అది సిరి వ్యాపారస్తులు కానీ చేతి వృత్తిదారులు కానీ అనేక మంది, వేలాది మందిని అక్రమంగా ముందస్తు నోటీసు లేకుండా తొలగించి ఈరోజు సృష్టించడం, ఈ విధ్వంసం రావడానికి కూడా మేము ఎవరైతే మెప్మా పీడీ ఉన్నారో ఆ పీడీ గారితో మేము ఆల్రెడీ చెప్పాం. ఏమని చెప్పినామంటే ముందస్తుగా మాకు జాయింట్ మీటింగ్ వేసి ఎవరు అవినీతి పరులు, ఎవరు కరెక్టోలు, ఎక్కడున్నారు, ఏమున్నారని సర్వే చేసి ఎవరిని యూనియన్ల పట్టికలన్నీ తీసుకొని నిర్ధారణంగా సర్వే చేద్దామండి అని చెప్పినా మాకు ముందు సర్వే కావాలా, మాకు వెంటనే ఇచ్చేయాలని చెప్పి మేము ఇచ్చిన లేఖలకు కూడా తప్పుడు నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి కూడా 4వ పర్యంలో కూడా చెప్పుకొచ్చాం, నగర మేయర్కి చెప్పాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదులకు నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపాలి. పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సూచన. సరస్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చిన కన్యకా పరమేశ్వరి మాత. అక్షరాభ్యాసాలకు పోటెత్తిన భక్తజనం. కొనసాగుతున్న చిరు వ్యాపారస్తుల నిరసనలు. వ్యాపారాలకు అనుమతితో పాటుగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.